ఆయనే చెప్తున్నాడు కదా. అన్ని మాట్లాడినోడికి మాకు ఆయన ఒక లెక్క కాదు కదా. మరి ఎందుకు సార్ ఊరికే అభాండాలు? నేను ఒక్క మాట చెప్తున్నా, లెట్ మీ ఫినిష్ వర్మ గారు. నాకు ఈ మధ్య మా ఊర్లో సిఐ ఫోన్ చేశాడు, ఏమండి R&B ప్రభుత్వ స్థలాన్ని ఒక JCB వచ్చి 10 మంది మనుషులను వేసుకొని వచ్చి ఆక్రమిస్తున్నారు, నేను వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం అండి అంటే, ఎస్ నేను జనసేన లీడర్ని అంటున్నారండి. అన్డౌటెడ్లీ ఈ రోజు కూడా మీరు కనుక్కోవచ్చు, నేను సిఐ గారి నెంబర్ ఇస్తా. ఏం చెప్పానంటే జనసేనలో ఏ ఒక్కరు అలా చేయరు, ఒకవేళ అలా ఎవరు చేసినా మీరు మక్కలు ఎరగదని తీసుకెళ్ళండి స్టేషన్కి అని చెప్పాను. తీరా స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాక తెలిసిందే ఆయన ఏ పార్టీ అని. ఆయన కనుక్కోవచ్చు ఫోన్లు చేసి, ఆయన ఎక్కడికి పోలా ఉన్నాడు. ఎందుకంటే మేం పార్టీ వస్తే మా పార్టీ పేరు చెప్పేసి మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని 10 మందిని వేసుకొని వచ్చి కబ్జాలు చేస్తే ఎవరు ఏమైనా అడగల పేరు. మేము జనసేన పేరు చెప్తే మా వాళ్ళు చేయరు. ఒకవేళ చెప్పితే అయితే ఏమి, జనసేన అయితే గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించాలా, లాక్కెళ్ళి లోపలేయండి అని చెప్పి, మీరు చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేయండి అని చెప్తాం. తీసుకెళ్లారు, JCB కూడా సీజ్ చేశారు, మొత్తం సీజ్ అయిపోయింది. నాగేంద్ర గారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరే మాట్లాడదు కానీ మీరే మాట్లాడితే నా మాట ఆన్సర్. అరే వినండి 10 నిమిషాలు చెప్పండి. నారాయణమూర్తి గారు వెయిట్ చేయండి. ఆయనకు జనసేన సభ్యత్వం లేదు, జనసేనకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం వైసీపీ కుట్ర. నాగేంద్ర గారు మొత్తం నాగేంద్ర గారు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. అక్కడ చూస్తున్న విజువల్ ఓకే, తప్పు చేస్తే అరెస్ట్ చేయమనండి, జైల్లో పెట్టమనండి, తాట తీయమనండి. కాదు ఇది అరాచకం కదండి. సభ్య సమాజంలో కాళ్ళు పట్టించుకోండి, కాళ్ళు మొక్కించుకోండి, ఇది కదా నీచం. తప్పు చేస్తే ఎవరొద్దన్నారు, ఎవరో వద్దనలేదు. సరే ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నాను, ఇది ఆల్రెడీ గతంలో 5 నుంచి 6 సార్లు మీరు ఇప్పుడు ఇది నిజమా అని ఆ 2 స్టేషన్లకు ఫోన్ చేసి నిజంగా అనుకోవచ్చు. మాకున్న సమాచారం చెప్తాం, ఒక 2 బ్యాచ్లు అంటే ఏదైతే ఈ వీడియో ఆఫ్ అయిందండి ఏదైతే ఈ పార్టీలో ఇద్దరు ఒకరికొకరు టీడీపీలో నుంచి జంపు జరగక ముందు నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఆ 2 వర్గాలు వాళ్ళు వేసిన ఫ్లెక్సీని వీళ్ళు పేడ చల్లుకుంటూ, వీళ్ళు వేసిన ఫ్లెక్సీలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారన్నది 100% పోలీసులు తెలిసిన నిజం. అక్కడ వీళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిని ఒక ఆయన కొట్టి ఆడ తెచ్చి వచ్చారు. వాళ్ళ అవసరం వచ్చిన దీనిని వైసీపీ పార్టీ గబుక్కను దూరేసి ఈయన జనసేన, ఈయన ఎర్రంశెట్టి, ఈయన టీడీపీ, ఈయన ఫలానాయన అని చెప్పి కేవలం గొడవ పెట్టడానికి అని చెప్పి మా నాయకుల ద్వారా స్పష్టమైన సమాచారం మాకుంది. 100% ఇది ఇటువంటివి పోటీ జరిగి వాళ్ళ ఎత్తులు ఇటువంటివేమి మేము కొట్లాడుకోవడం ఉండదు. మేము నిజంగా కొట్లాడితే ప్రజలకు సేవ చేయడానికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళ కోసమే కొట్లాడతామో తప్పితే ఇటువంటి వాటి కోసం మేమైతే గొడవ పడే ప్రసక్తే ఉండదు. వాళ్ళ ఆశలు ఏం ఉండవు, ఇంకా అది తెలుసుకోమనండి వాళ్ళు కొంచెం. పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించండి. ఆయన కూడా అత్యాచారం జరిగింది ఆయన పేరు మీద. మాణిక్యాలరావు గారు మీరు వీడియో చూశారు, ఇప్పుడు జరిగిన అంశం అంతా చూశారు. ఓకే, తప్పు ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గొడవలు అవ్వచ్చు, దీన్ని మీరు సమర్థిస్తారా ఇలాంటి చర్యల్ని? వర్మ గారు ఇక్కడ డిబేట్ లో ఒక 4 ఉన్నారు, కృష్ణాంజనేయులు గారు, నాగేంద్ర గారు, లేకపోతే మూర్తి గారు. మీరు చూస్తున్నారు డిబేట్, ప్రజలు కూడా చూస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే చెప్పదలుచుకున్నది చెబుతుంటే ఎందుకు ఆయన ప్రతిదానికి ఆయనకి వాళ్ళ ముఖ్యం వాళ్ళ జగన్ కి కనుక బీపీ పెరిగినట్టు ఇది కూడా బీపీ పెరుగుతుంది. చాలా స్పష్టంగా నాగేంద్ర గారు చెప్పారు, తప్పు ఎక్కడ చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా పనిష్మెంట్ ఉంటది. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే ఎవరో కూడా చూస్తా ఊరుకోం. నంబర్ 1. నంబర్ 2, కృష్ణ